నేనే రఘు. ఎన్నాళ్ళు ఇబ్బందిగానా? నా మాట వినవు రఘు. మళ్ళీ ఎందుకు వచ్చావు? సిగ్గులే? మనకి సిగ్గేమిటి రఘు? రఘు, నా అందాన్ని, నా చందాన్ని, నా అప్పాన్ని చూసి ఎన్నో పెద్ద పెద్ద సంబంధాలు వచ్చినా అవన్నీ వదులుకున్నాను రఘు. ఇదంతా మీ మీద మోహమే. అంతవా లేదా? రఘు, ఇప్పటికైనా నన్ను నువ్వు పెళ్లి చేసుకుంటానంటే ఈ బండికారంలోకి ఇప్పుడే ఎదిరిస్తా. ఎవరది? పెద్దబాబు గారమ్మా. సుగంధి, రానాయనా. అలా ఉన్నావే? సిరు ఏడి? ఇక్కడికి కూడా రాలేదా? అదేంటి బాబయ్య, ఇద్దరు కలిసి వెళ్ళారుగా? అవును, దారిలో మంచినీళ్ళకని వెళ్ళాడు, మళ్ళీ రాలేదు. కొండలు కోనలు గాలించాను, ఎక్కడా కనిపించలేదు. ఒంటరిగా ఎందుకు పోనిచ్చావు? నువ్వు కూడా వెంట వెళ్ళకపోయినావా? మంత్రాల మారిగాడే అటు తగిలింటాడు. ఆ రుక్కముకు ఇంకా కలిసి తీరలేదుగా? ఇంతకు మా రోజులు మంచివి కావు. ప్రతి యత్నానికి ఏదో అవాంతరం కలుగుతూనే ఉంది. వదిన, మనకి ఈ పల్లి కూడా భద్రం కాదు. మంచి రోజులు వచ్చే వరకు ఏ కానని క్రంతంలోనో తలదాచుకుందాం. అంతలో ఫీరు కూడా రావచ్చు. మరాఠీ వీరులు పలుకు తగ్గ మాటలు కావు సుగంధి. మహావీరుడు అని త్వరపడ్డాను. సాహసం అన్నిటా మంచిది కాదు వదిన. బలవత్తురులైన శత్రువులపై కత్తి కట్టి పరాజయం పొందే కంటే సమయానికి వేచి జయించటం మంచిది. ఇప్పుడు వారిని ఎదిరించి జయించలేం. చాలు, మీ అన్నగారిని వారు ఎదురబడే జయించారా? ఆ మాయో మంత్రాంగము మీ చేత కాదు. అభిమానవంతులని నా ప్రతిజ్ఞ తీరుస్తారని ఆశించాను. కానీ తిరిగి బందలై నాకు తిరిగి మండిపోస్తారనుకోలేదు. నేను చేసిన శపథం నేను చెల్లిస్తాను. నీ ముఖం నాకు చూపించకు. వెళ్ళు. మన్నించు వదిన, ప్రాణాలకు సంఖ్యనే రాలేదు. ఇప్పుడే ఏకాకిని ఆ సిద్ధుడిని ఎదిరిస్తాను. సచ్చితనా వీరస్వర్గం, బ్రతికితనా నీ ప్రతిజ్ఞా నిర్వహణం అన్నగారి రుణం కూడా తీర్చుకుంటాను.
సుగంధి ఎంత దురాగతానికి పాల్పడ్డా నా ప్రాణం ఎందుకే వచ్చావా ఇప్పుడు నీ ప్రాణం దక్కించుకో. అయ్యో మనకెందుకంటే ఈ పాతకం వాళ్ళ పాపాలకు భైరవుడే శిక్షిస్తాడు. దీన్ని తీసుకెళ్లి కాళ్ళు చేతులు బంధించి కారాగారంలో పారేది. వేలు కళ్ళతో కాపాడుతూ ఉండాలి. జాగ్రత్త. ఇదంతా మారిగాడి పని. ఎంకన్నా నా కన్న తండ్రులు కూడా నాకు దూరం చేశారు. నా ఆశలు నా ప్రాణాలు వాడి మీద పెట్టుకొని ఇన్నాళ్ళు నీ పంటను బ్రతుకుతున్నాను. ఆలోచించిన ఆ రాకాసి దుఃఖం ఏం చేస్తుందో. పదండి, బడగా నువ్వు పదండి. వాడాడమే వెంకన్నా. ఈ రాజ్యంలో ధర్మం లేదా, దాక్షిణ్యం లేదా? ఈ దోద్యుల్ని సాగవలసిందేనా? ఒక్క ఆడదానిగా రక్షించలేరా? నా బిడ్డలు నాకు అప్పగించరు. ఇంకా చూస్తున్నారే, మన చాటుల తలదాచుకుంటే ఇంత ఘోరం జరిగిందే. రేపు మీ ఆలిబిడ్డలు ఎత్తుకుపోతే మీరేం చేస్తారు? నడవండి, ఆబాల గోపాలము నడవండి. బడేగాంపై దాడి వెళ్ళండి. జై హంసంబాయికి జై, జై హంసంబాయికి జై, జై హంసంబాయికి జై. సుగంధి, ఇదిగో బలికి సిద్ధంగా ఉన్నాను. శివ శివ, అందుకు కాదు సుగంధి, నేను బంధవిముక్తులు చేయడానికి వచ్చాను. ఈ ఐహిక బంధం నుండి ఎప్పుడు ఆ విముక్తి అని ఎదురు చూస్తున్నాను. అప్పుడే ఎందుకింత వైరాగ్యం? నీకే 100 ఏళ్లు నిండినవా నాయన? నాయన, ఇది మాతృహృదయం నుంచి వచ్చిన మాట కాదు. నీవు పొరపడుతున్నావు సుగంధి. నా మాట నమ్ము. ఈ కుటుంబ నాశనం వలదు పోరు లక్ష్యం పొంది లాభమని మిత్రులు నోరు పెట్టుకుని పోరాడి మహారాజు క్షమాభిక్ష వేడినాను. ఈ దారుణ కృత్యాలకు ఎలా సహించేది? ఎంతైనా స్త్రీ హృదయం కదా. నీవు పాశాన్ని మెత్తని కత్తివి, మెల్లిగా రక్త బిందువులు రాలకుండా ఎన్ని గొంతుకులైనా పోయించగలవు. సత్య వరకు సాధించేనా? పోయిన పెద్దవాడు పోగా ఉన్న మీ ఇద్దరైనా 1000 కాలాల పాటు జీవించురు గాని ఈ రోజు అంటూ ఎక్కడున్నారో చెప్పు. వాళ్ళనైనా బ్రతకనివా? ఎక్కడున్నారో నాకు తెలియదు. తెలియదా? తెలియదు. తెలిసి నేను చెప్పను. నా మాట విను. పెడమూర్ఖంతో ఎందుకు చచ్చిపోతావు? సాగ నేను ఇంకా బ్రతకవలనా? ధర్మరాజు నుంచి అన్నను పోగొట్టుకుంటుని వదిలి గారికి ఆ విరోధమైతిని. తమ్ముడు ఈ రోజు దేశాంతరము పాలైపోయినాడు. ఎవరి కోసం నేను ఇంకా జీవించాలి? నిరుత్సాహపడకు. నీ క్షేమం కోరి అడుగుతున్నాను. ఎక్కడున్నారో చెప్పు. నా కంఠంలో ప్రాణం ఉండగా చెప్పను. తండ్రి, ఈ పసివాడి కోసం ఇప్పటికైనా వాళ్ళు ఎక్కడున్నారో చెప్పు, లేదా మీరు ప్రాణాలు దక్కవు. ఘాతకురాలా, ఇంత క్రూరానికి పాల్పడ్డావా? నీ విద్రోహానికి నిన్ను ముక్కలు ముక్కలుగా ఇప్పుడు ద్రోహి రేపే వీళ్ళిద్దరిని భైరవస్వామికి బలికి సిద్ధం చేయండి. మహాప్రభు, రాజా బలవంతరావు
మన రాజదుర్గాధిపతి చిత్తం మన ఫిరోజురావులకు తన కుమార్తె ఇచ్చి ఇండి చేసి రాజ్యాన్ని కట్టబెట్టాడు. అయితే మనం జాగ్రత్తగా ఉండవలసిందే.